మొన్ననైతే సాలం చేసుకున్నాం, మరి దాని పక్కన ఉన్న బిర్యానీ కూడా వేసుకోవాలి కదా. మనం యూజువల్ గా దీన్ని బిర్యానీ అయితే అనం, కానీ ఇది ఒక నార్త్ ఇండియన్ బిర్యానీ అని చెప్పినుండే అనమాట మా దోస్తు. ఇక ఏ స్టేట్ ఏడే చేస్తారు అనేది నాకు తెలియదు. అయినా ఈ మధ్య ఏడికి అయినా సరే ఈ కర్రీ బేస్డ్ బిర్యానీలు మస్తు ఫేమస్ అయినాయి కదా. సో ఇక మనం ఎందుకు ట్రై చేయొద్దు. చెప్పాలంటే టేస్ట్ కి ఏడ కూడా ధోకాలేదు. హెవీ బటర్ పనీర్ మసాలా ఫ్లేవర్ వచ్చి బిర్యానీ రైస్ లా తింటుంటే టేస్ట్ ఖతర్నాక్ ఉంది. ఎవరికైనా డబుల్ మసాలా ఎక్కువ కూరలు నచ్చితే ఈ రెసిపీగా మీకోసమనే చెప్తా. మరి ఈ బిర్యానీకి ఏం పేరు పెడదాం? నార్త్ ఇండియన్ బిర్యానీ బై సౌత్ ఇండియన్ ఎట్లుంది? ఇదేం నా సొంత తెలివి కాదు, ఈ పేరు కూడా ఇంకొక దోస్తు చెప్పింది. బాతకాని మొత్తం కూడా పక్కన ఇడిచిపెట్టేసి ఇక ఉత్త ఈ బిర్యానీ గురించి మాట్లాడదాం. క్వాంటిటీ మొత్తం కూడా 4-5 పీపుల్ కి చేసింది, అందుకే ఇట్లా హెవీగా కనిపిస్తుంది. రెసిపీ మొత్తం క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లోనైతే పెడతా. యాజ్ ఇట్ ఈస్ గా ట్రై చేయండి. ఈ బటర్ మసాలా ఫ్లేవర్ ఏదైతుందో హోటల్ కి మించుంది. రైస్ లకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కర్రీ చేయాలనుకుంటే మనం కొంచెం అలగ్గా చేస్తాం అనుకుంటా. ఇది తిన్న తర్వాత నాకు ఎందుకో జర చికెన్ తో కూడా ట్రై చేయాలనిపించింది. నెక్స్ట్ ఇక ఒకసారి అది కూడా చేద్దాం. జర్ర ప్రాసెస్ కొంచెం లెందీ ఉన్నా సరే మీకు నెక్స్ట్ వచ్చే దావత్ కి గానీ ఫెస్టివల్ కి గానీ ఒక్కసారి ట్రై చేయండి. తారీఫ్ల మీద తారీఫ్లు అయితే బరాబర్ వస్తాయి. అండ్ ఎస్, మర్చిపోని పాయింట్ ఏంటంటే జరంత మిగిలిపోయి ఉండే అనమాట. నెక్స్ట్ డే తింటే ఆ బిర్యానీలో ఉన్న డబుల్ మసాలా కర్రీ ఏదైతుందో నెక్స్ట్ డే కి ఫ్లేవర్ మస్త్ అంటే మస్త్ ఎన్హాన్స్ అయింది. యూజువల్ గా ఓన్లీ చికెన్ కి అవుతుంది అనుకున్నా, సర్ప్రైజింగ్లీ పన్నీర్ కి కూడా అయిందనమాట. ఇక గరం గరం బిర్యానీ అన్నంలా డబుల్ మసాలా ప్లస్ సాలం కలుపుకొని తింటే ఆ జవాబు ఉండే సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.